ఈరోజు అనంతపురం నడిబొడ్డన మరి రాజ్యాధికార జేఏసీ కమిటీ ద్వారా ఇక్కడ రాజకీయ చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగినది। ఈ రాజకీయ చర్చా వేదికకి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ప్రముఖులంతా హాజరయ్యారు। వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం। రైతు మహాజన సమితి తరఫున జేఏసీ కమిటీ తరఫున ముఖ్యంగా ఈ రోజు 4 గంటల వరకు ఈ రాజకీయ చర్చ వేడివేడిగా బ్రహ్మాండంగా జరిగింది। అతిరథ మహారథులంతా వచ్చారు, అన్ని కులాల నుంచి వచ్చారు। ఒక్కొక్కరు బుల్లెట్ పాయింట్ల మాదిరిగా మాట్లాడడం జరిగింది। ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మా ఒక్క రాజకీయ పార్టీ రాబోతుంది। తప్పనిసరిగా ఒక కూటమి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి సవాలు విసురుతూ బీసీలు, ఎస్సీలు, ముస్లింస్, అన్ని బహుజనులు, మహాజనులు, అన్ని సామాజిక వర్గాలకు అనుకూలమైన పరిపాలన తీసుకురావడమే దశ దిశ ముఖ్య ఉద్దేశం। కాబట్టి ఈ ఒక్క చర్చా వేదికలో కొన్ని తీర్మానాలు కూడా చేశారు। మరి రాబోయే రోజుల అంతిమ లక్ష్యం రాజకీయంగా మనకు చర్చ, రాజకీయమే మనకి లక్ష్యం। కాబట్టి ఎవరి వాటా ఎంత, ఎవరి జనాభా ఎంత, జనాభా తమాషా ప్రకారంగా ఖచ్చితంగా రాజకీయ సీట్లు రావాలి। అట్లా రాకుండా ఏదో కల్లిబిల్ల మాటలు చెప్పి కొన్ని వర్గాలకి సీట్లు ఇచ్చినట్లుగా గొప్ప ప్రచారం చేసుకునే రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పడానికే ఒక రాజకీయ పార్టీ రాబోతుంది। మరి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా మరి రామయ్య గారు పూర్తి స్థాయిలో, రామయ్య యాదవ్ మరి పూర్తి స్థాయిలో నాయకత్వము తీసుకుంటున్నాడు। మరి దానికి వెన్నదిన్నుగా బీసీలు, ముస్లింస్, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు మేమంతా కూడా వెన్నదిన్నుగా నిలుస్తూ ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకి సమాన రాజకీయ హక్కు తీసుకురావడమే మా దశ దిశ ఉద్దేశము। అధికారం లేకొస్తే విద్యకు పెద్దపీట, వైద్యంకు పెద్దపీట, రైతులకి అన్ని రకాలుగా ఆదుకునే నాయకత్వము తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం।